అధ్యక్షుడు ట్రంప్ భారత్కు F-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేయడం సంచలనంగా మారింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోలేదు. అలాంటిది ఈ ఆధునిక ఫైటర్ను భారత్కు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ F-35 విమానాల ప్రత్యేకతలేంటి? వాటి వల్ల భారత్కు ఎలాంటి మేలు జరగబోతుంది? ఈ వివరాలపై అభినవ్ భారత్ స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకంలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35. రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కళ్ళుగప్పి శత్రు స్థావరాలపై ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. దీనిలో 3 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి $2 ట్రిలియన్ పైగా వెచ్చించారు. F-35A ప్రాథమిక వేరియంట్ కాగా దీని ధర $80 మిలియన్, అంటే సుమారు 695 కోట్లు. F-35B అనేది రన్వే లేకపోయినా నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగలదు. దీని ధర $115 మిలియన్, అంటే సుమారు 990 కోట్లు ఉంటుంది. F-35C దీనిని ప్రత్యేకంగా విమాన వాహన నౌకల కోసం డిజైన్ చేశారు. ధర $110 మిలియన్, అంటే 955 కోట్లకు పైగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు ఏంటి? అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి దీన్ని తయారు చేస్తుంది. దీనిలో F-135 ఇంజన్ను వినియోగిస్తారు. ఇది 40,000 పౌండ్ల థర్స్ట్ ఉత్పత్తి చేయగలదు. అత్యధికంగా గంటకు 1.6 మాక్, అంటే 1200 మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. ఇది రాడార్లలో అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది. దానిని ఏదో పక్షి అనుకొని శత్రుస్థైనం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గప్పుతుంది. దాని కాక్పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది. మిగిలిన ఫైటర్ జెట్ల వలె దీనిలో వివిధ రకాల పరికరాలు, ఇతరాలు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేలకు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని అందిస్తాయి. ఈ హెల్మెట్ ధర ఖరీదే $4 లక్షల ఉంటుంది, అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం అన్నమాట. ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. అంటే ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ విమానం తయారీ వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములు కాగా ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకున్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కు మాత్రం వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్పై దాడుల్లో టెల్ అవీన్ వీటిని వాడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద అత్యాధునిక విమానాలేంటి? భారత్ వాయుసేన అమ్ముల 10లో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి. ఇవి 4 5వ తరానివిగా భావిస్తారు. ఇది గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయవరు. కాకపోతే F-35 స్థాయి టెక్నాలజీ దీనిలో లేదు. F-35 యుద్ధ విమాన నిర్వహణ అత్యంత ఖరీదైన వ్యవహారం. శత్రు దేశాలపై ఇది తిరుగులేని ఆధిక్యం అందించిన వ్యయాలు మాత్రం భారీగానే ఉంటాయి. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చు అవుతుంది. దీనికి తోడు వీటి శిక్షణ, ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కూడా భారీ వ్యయంతో కూడుకున్నవి. భారత్ ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూ వస్తోంది. కానీ F-35లు అమ్ముల పొదిలోకి వస్తే మాస్కో నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాల్సి రావచ్చు. దీనిని బ్యాలెన్స్ చేసుకోవడం భారత్కు సవాలే. ట్రంప్ ప్రకటన తర్వాత లాక్హీడ్ మార్టిన్ స్పందించింది. భారత్ అమెరికా ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 3 దశాబ్దాలుగా భారత్కు నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం. అక్కడ ఏరోస్పేస్, డిఫెన్స్ వ్యవస్థ ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించాం. భారత్కు F-35లు అందిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన మమ్మల్ని ఉత్సాహపరిచింది. భవిష్యత్తులో వ్యూహాత్మక కొనుగోళ్లపై ఇరు దేశాలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొంది. బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో పాల్గొనేందుకు F-35లు భారత్కు వచ్చాయి. రక్షణ రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలవాలన్నా, విస్తరణ కాంక్షతో సరిహద్దులు మార్చేస్తున్న చైనా దూకుడుకు కళ్ళెం వేయాలన్నా భారతదేశం తన వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత్కు మొదటి నుంచి మిత్రదేశం రష్యా మిగ్, సుకోయ్ రకం యుద్ధ విమానాలను అందిస్తూ వస్తుండగా ఫ్రాన్స్ నుంచి మిరాజ్, రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తూ వచ్చింది.
భారత్లో ఇప్పటి వరకు మొత్తం 542 వివిధ రకాల యుద్ధ విమానాలు ఉండగా భారత్తో పోల్చుకుంటే చిన్న దేశమైనప్పటికీ సరిహద్దుల్లో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్కి 498 యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ తరహాలో శత్రుదేశం కానప్పటికీ సమస్యాత్మకంగా మారిన చైనా దగ్గర ఏకంగా 2184 యుద్ధ విమానాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనసంఖ్య కలిగిన భారత్ పొరుగున సమస్యాత్మకంగా ఉన్న ఈ రెండు దేశాలతో తలపడాలంటే వైమానిక దళ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ దశలో అమెరికా F-35 యుద్ధ విమానాలను అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా ఈ వార్త భారత్ పొరుగు దేశాల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో F-35 ఫైటర్ జెట్లు పాల్గొనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి భారతదేశానికి సైనిక రక్షణ అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతామని, చివరికి భారతదేశానికి F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మార్గం సుగమం చేస్తున్నామని అన్నారు. వీటితో దాదాపు సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన రష్యన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు సుకోయ్ 57 యుద్ధ విమానాలను భారత్కు అందించేందుకు రష్యా ఆసక్తిని వ్యక్తం చేయగా ఇప్పుడు అమెరికా ముందుకొచ్చి F-35 జెట్లను ఆఫర్ చేసింది. ఈ ఫైటర్ జెట్ తయారీకి అత్యాధునిక శాతం అమెరికాయే నిధులు సమకూర్చగా యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ మరియు టర్కీ దేశాలు కూడా నిధులు సమకూర్చాయి. రష్యన్ S-400 వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన తర్వాత టర్కీని ఈ ప్రోగ్రాం నుంచి పక్కకు పంపించారు. ఈ మిషన్లో ప్రయోగాత్మకంగా టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ X-35A మొదటిసారి అక్టోబర్ 2000లో గాల్లోకి ఎగిరింది. F-35 ప్రోటోటైప్ విమానం మొదటిసారి 2006లో బయటికి వచ్చింది. F-35B 2015 జూలైలో యుఎస్ మెరైన్ కోర్ విభాగంలో అడుగుపెట్టగా 2016 ఆగస్టులో యుఎస్ ఎయిర్ ఫోర్స్ F-35Aలను 2019 ఫిబ్రవరిలో యుఎస్ నేవీ F-35C విమానాలను ప్రవేశపెట్టింది. ప్రత్యర్థిపై మెరుపు దాడులు చేయడానికి తగిన ఏవియానిక్స్, సెన్సార్ ఫ్యూజన్, అత్యాధునిక APG-81 AESA తరగతికి చెందిన రాడార్ ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో టాప్ ఎండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేమ్ సిస్టము ఉంది. F-35ను మానవ సహిత పరీక్షలను కూడా ఎదుర్కొంది. ఇలా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ యుద్ధ విమానాలు అనేక రకాల ఆయుధాలను ప్రయోగించగల సత్తా కలిగి ఉన్నాయి. ఇది అణు సామర్థ్యం కలిగిన ఏకైక 5వ తరం యుద్ధ విమానం. హైపర్సోనిక్ క్షిపణులు, డైరెక్ట్ ఎనర్జీ ఆయుధాలను ఈ విమానం నుంచి ప్రయోగించవచ్చు. అయితే దీని ద్వారా ఎదురయ్యే సవాళ్ళేంటి? ఈ తరహా యుద్ధ విమానాలు రూపొందించే క్రమంలో అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది. అలాగే వాటిని సకాలంలో అందించలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 3 వేరియంట్లలో ఉమ్మడిగా 25% పరికరాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా 70% వరకు ఉమ్మడి పరికరాలు, మిగతా 30% వరకు వేరియంట్కు తగిన పరికరాలు ఉంటాయి. కానీ ఇందులో 3 వేరియంట్లకు వేర్వేరుగా 75%కి పైగా పరికరాలు తయారు చేయాల్సి రావడంతో ఒక్కో విమానానికి దాదాపు $100 మిలియన్ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో ఇవి చాలా ఖరీదైన యుద్ధ విమానాలుగా మారాయి. తేలికపాటి చౌక F-16తో పోల్చితే వీటి సంసిద్ధత 69% తక్కువ అని కొంతమంది రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విమానాలను ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్యాలు ఉపయోగిస్తున్నాయి. తైవాన్ ఒకప్పుడు F-35లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. కానీ అమెరికా విక్రయించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ యుద్ధ విమానం చైనా చేతిలో పడితే దాని తయారీకి సంబంధించిన కీలక రహస్య సమాచారం ఆ దేశం చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన చెందింది. 2023 మేలో 8 నుంచి 2 F-35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు థాయిలాండ్ సైతం ఆసక్తి చూపగా అమెరికా అందుకు ప్రత్యామ్నాయంగా F-16 బ్లాక్ 70/72 వైపర్, F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలను అందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదట్లో F-35లను కొనుగోలు చేయాలని కోరుకుంది. కానీ యుఎస్ విధించిన అదనపు నిబంధనలను అంగీకరించడానికి సిద్ధంగా లేనందున ఆ దేశం వెనక్కి తగ్గింది. ఇక F-35 చేసిన ఆపరేషన్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా F-35లోని అన్ని వేరియంట్లను వేర్వేరు సందర్భాల్లో వినియోగిస్తున్నారు. 2016 జూలై USMC F-35Bలు తమ మొదటి రైడ్ ఫ్లాగ్ విన్యాసంలో పాల్గొన్నాయి. మొదటి F-35 విదేశీ విన్యాసం 2017 జపాన్లోని ఇవాకుని వద్ద జరిగింది. 2018 జూలైలో ఉభయచర దాడి నౌక USS ఎసెక్స్ నుండి
ఫైటర్ జెట్లు ప్రయోగించగా 2018 సెప్టెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లపై మొదటి పోరాట దాడి జరిగింది. F-35Bలు శత్రు క్షిపణి నిశ్చితార్థ మండలాల్లోని మిత్ర రాజ్యాల భూభాగంలోని తాత్కాలిక స్థావరాల నుండి పనిచేశాయి. మొదట USMC F-35C స్క్వాడ్రన్ 2021 జూలై నుంచి పనిచేయడం ప్రారంభించింది. 2019 ఏప్రిల్లో UAEలోని ఆల్ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఉత్తర ఇరాక్లోని ఇస్లామిక్ స్టేట్ సొరంగం నెట్వర్క్పై వైమానిక దాడిలో మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించారు. ఆ ఏడాది జూన్లో ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలను గుర్తించేందుకు సాయుధ నిఘా విమానాల మాదిరిగా వీటిని ఉపయోగించారు. 2022 జనవరి నుంచి నార్వే తమ నాటో క్విక్ రియాక్షన్ అలర్ట్ మిషన్ కోసం F-16 యుద్ధ విమానాల స్థానంలో F-35లను భర్తీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని వీటిని నిఘా కోసం పరీక్షించింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని శత్రు లక్ష్యాలను దాడి చేయడానికి విస్తృతంగా తన స్టెల్త్ ఫైటర్ను ఉపయోగించింది. వీటిలో గాజాలో జరిగిన తాజా దాడులు కూడా ఉన్నాయి. 2022 మార్చి 6న F-35I గాజా స్ట్రిక్కు ఆయుధాలను తీసుకెళ్తున్న 2 ఇరానిక్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. F-35 నిర్వహించిన మొదటి రక్షణ చర్య ఇది. భారతదేశం కోసం F-35 ఎందుకు ఇస్తున్నారు? ఇప్పటి వరకు అమెరికా అధికారికంగా F-35ను భారతదేశానికి అందించలేదు. అమెరికాలో జరిగిన అధికార మార్పిడి భారత్కు కలిసొచ్చింది. నిజానికి 2023లోనే భారత్లో జరిగిన ఎయిర్ ఇండియాలో F-35లను తీసుకొచ్చి ప్రదర్శించారు. భారత గడ్డపై 5th జనరేషన్ యుద్ధ విమానాలు నడపడం ఇదే తొలిసారి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఏరో ఇండియా కూడా వీటిని విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. అమెరికా భారతదేశాన్ని ఒక అవకాశవాదంగా చూస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే F-35 కంటే ముందు భారతదేశం F-21 అంటే ఆధునికీకరించిన F-16 రకం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటుంది. శత్రువుల కంటికి చిక్కకుండా దూసుకెళ్లగలిగే స్టెల్త్ లక్షణాలు కలిగిన యుద్ధ విమానాల అవసరం భారతదేశానికి ఎంతైనా ఉంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా వ్యవహరించే ఈ రకం యుద్ధ విమానాల విషయంలో భారత్ 15 ఏళ్లు వెనుకబడింది. ఆ క్రమంలో అమెరికా వీటిని అందించేందుకు ముందుకు రావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటితో 2 స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అయితే F-35 కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ కూడా ఖరీదైన వ్యవహారమే. భారతదేశం ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో భారత్ తన రక్షణ అవసరాల కోసం ఖర్చును పెంచక తప్పదు. ఇప్పటి వరకు రష్యా నుంచి అందుతున్న రక్షణ సహకారం కారణంగా భారత వాయుసేవ ప్రస్తుతం మిగులు మూలధన నిధులను కలిగి ఉంది. చైనా ఇప్పటికే 5వ తరం J-20 యుద్ధ విమానాలను సొంతంగా తయారు చేసుకుంది. పాకిస్తాన్ తన యుద్ధ విమానాల స్క్వాడ్రన్ బలాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో చైనా నుంచి J-35 స్టీల్త్ జెట్లను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ పరిస్థితిలో భారతదేశం వీలైనంత త్వరగా స్టెల్త్ గ్యాప్ను పూరించాల్సి ఉంది. దాదాపు 40 F-35లు, వాటికి సరిపడా ఆయుధాలను కొనుగోలు చేయడం వలన భారత వాయుసేన కార్యాచరణ సామర్థ్యం పెరుగుతోంది. గగనతలంలో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.